హాయ్, క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేసేద్దామా? దానికోసం కావాల్సింది 2 స్పూన్ల పంచదార, కొంచెం వాటర్ వేసి చిన్న బౌల్లోని ఈ విధంగా క్యారమెల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. క్యారమెల్ బాగా పంచదార పాకం అంతా దగ్గర పడాలి. ఇలా క్యారమెల్ని సిద్ధం చేసుకోవాలంటే కొంచెం ముద్రపాకమే తీసుకోవాలి. ఈ విధంగా తీసిన తర్వాత ఒక బౌల్లోని ఈ క్యారమెల్ అంతా వేసేయాలి. ఈ విధంగా అంతా వేసిన తర్వాత కింద అంతా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్యారమెల్ అనేది బాగా లేయరు డ్రై అవ్వాలి. తర్వాత 3 బ్రెడ్ పీసెస్ తీసుకొని నేను ఈ విధంగానే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు నచ్చితే అలా చేసుకోండి, లేకపోతే ఎడ్జెస్ని తీసి కట్ చేసుకోండి. ఈ కట్ చేసిన పీసెస్ని మిక్సర్ జార్లో వేసేసి ఈ విధంగా మొత్తం వేసేసానండి మిక్సర్ జార్లో బ్రెడ్ పీసెస్ని. తర్వాత కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలుని వేసి ఈ విధంగా వేసి స్పూన్తోని పాలు బ్రెడ్ చక్కగా కలిసేలా ఈ విధంగా కలుపుకున్నానండి. తర్వాత ఒక ఎగ్ని కూడా ఇందులోని వేసానండి. ఎగ్ వేసిన తర్వాత 2 స్పూన్లు షుగర్ వేసుకున్నానండి. 3 బ్రెడ్ పీసెస్కి 2 స్పూన్స్ షుగర్ సరిపోతుందండి. తర్వాత ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. ముందుగా రెడీ చేసుకున్న క్యారమెల్ బౌల్లోని జాగ్రత్తగా వేసేద్దామండి. బ్యాటర్ని వేసి గట్టిగా టైట్గా ఉండే మూతని పెట్టేద్దామండి. వాటర్ అస్సలు లోపలికి వెళ్ళకుండా, ఎందుకంటే ఆవిరి మీద ఉడికించాలి కదా. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ వేసి స్టాండ్ వేసి ఈ బాక్స్ని జాగ్రత్తగా కదపకుండా అలా పెట్టేయాలండి. తర్వాత మూత పెట్టేసి ఏదైనా బరువైన వస్తువు మూత పైన పెట్టాలి, ఎందుకంటే ఆవిరి బయటికి రాకూడదు. ఇలా పెట్టి సిమ్లో పెట్టి ఒక 40 మినిట్స్ కుక్ చేయాలండి. 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇలా తీసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చాక్తోని కొంచెం ఇలా గుచ్చి చూద్దామండి. అతుక్కోపోతే కుక్ అయినట్టే. తర్వాత తీసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా తీసి ఎడ్జెస్నంతా ఇలా వదిలిద్దామండి. లేకపోతే డైరెక్ట్గా వేస్తే పుడ్డింగ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో ఈ విధంగా అంతా ఎడ్జెస్నంతా ఈ విధంగా వదిలించి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా తిరిగి వేద్దామండి. మీద ట్యాప్ చేసేసి చక్కగా తర్వాత జాగ్రత్తగా బాక్స్ని తీద్దామండి. అంతేనండి. చూడండి ఎంత టేస్టీ యమ్మీ డెలీషియస్ క్యారమెల్ పుడ్డింగ్ రెడీ అయ్యింది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా సాఫ్ట్గా వచ్చింది కదా, ఎంత చక్కగా సాఫ్ట్గా ఉంది. చూడండి ఇలా కట్ చేస్తే ఎంతో ఈజీగా కట్ అయిపోతుందండి. జున్నులా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.